So, good morning everybody. So, నా చెప్పారు బాగానే ఉంది. మీ టీచర్స్ చెప్పారా? గ్రీటింగ్స్ చెప్పారా అందరికి? సో దాంతోపాటు ఏమైనా ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ ఇచ్చారా? మధ్యాహ్నం ఇవ్వండి తప్పకుండా. ఎందుకంటే మొన్నే చెప్పాను నేను, కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. కనెక్టివిటీ ఉండటము అంటే నేను ఇన్స్టిట్యూషన్ సాలరీస్ ఇవ్వటం వీటన్నిటికంటే స్టూడెంట్ వచ్చి టీచర్ దగ్గర మీరు బాగా పాఠం చెప్తారు మేడం, వీ లెర్న్ లాట్ ఫ్రమ్ యూ అంటే దట్ గివ్స్ మోర్ వాల్యూ దెన్ మనీ. అట్లానే దాంతో పాటు అడిషనల్గా ఒక ఫ్లవర్, ఒక యాపిల్, ఒకటి ఏదైనా ఫ్రూట్ ఇస్తే ఇవాళ తీసుకురాకపోతే ఇవాళ ఇవ్వకపోయినా రేపు ఇవ్వండి, ఇస్తే దే విల్ బి మోర్ హ్యాపీ. యూఆర్ కనెక్టెడ్ టు దెమ్ అండ్ దే షుడ్ ఫీల్ దట్ ఎస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గుడ్, వెరీ గుడ్, డీసెంట్ అండ్ dignified and we have to do our best. Atla feeling vastadi natural ga. So teacher is something. Ante మీ పేరెంట్స్ అది మీకు ప్రాపర్టీ మనీ అదంతా ఇస్తే టీచర్ దే ఆర్ గివింగ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అండ్ ప్రైస్లెస్ థింగ్, దట్ ఈస్ ద నాలెడ్జ్. అవర్ స్ట్రెంగ్త్ ఈస్ ద నాలెడ్జ్, నాట్ ద మనీ, నాట్ ద అసెట్స్. ఫర్ ఎనీబడి, ఫర్ మీ ఆర్ ఫర్ యూ, ఫర్ ఎనీబడి, the strength is, real strength is the knowledge. So that is given by the teacher. So అందుకని అంటే మీకు చాలా మందికి అభిమానం ఉంటుంది, చాలా మందికి టీచర్ అంటే గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ యూ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్, బట్ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ ట్రై టు కనెక్ట్ టు ద టీచర్స్. అదే మొన్నే చెప్పాను నేను, కనెక్టివిటీ జస్ట్ కాంటాక్ట్ ఉంటుంది, కనెక్టివిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు కొంతమంది మొన్న అబ్సెంట్ అయ్యారు. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను అంటే, ఫస్ట్ థింగ్ గోల్ సెట్ చేసుకోవడానికి గురించి చెప్పాను, తర్వాత 4-5 ఫ్యాక్టర్స్ చెప్పాను. ఒకటి హెల్త్ బాగుండాలని, ఎనర్జెటిక్ గా ఉండాలి. రెండవది నాలెడ్జ్ ఎక్విజిషన్. అంటే నాలెడ్జ్ అంటే జస్ట్ రీడింగ్ తో రాదు, రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ రిజిస్టరింగ్ ద సేమ్ ఇన్ యువర్ మెమరీ అండ్ రీకాలింగ్. ఆల్ ద 4 స్టేజెస్ కంప్లీట్ అయితేనే నాలెడ్జ్ వస్తుంది అని చెప్పాను. అది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, హౌ టు మేక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. సో దే ఆర్ ద పీపుల్ వేర్ మెనీ థింగ్స్ క్యాన్ బి షేర్డ్ విచ్ కెనాట్ బి షేర్డ్ బై అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్ అవర్. సో ఫ్రెండ్స్ ఏదో ఒక కారణం ఉంటే కానీ అవరు. ఏదో మీరు సహాయం చేస్తేనో, మీరు సహాయం తీసుకుంటేనో, లేకపోతే అందరు కలిసి ఏదైనా చేస్తేనో, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు, రియల్ ఫ్రెండ్స్. సో ఏదైనా నాలెడ్జ్ షేర్ చేస్తేనో అట్లా అవుతారు. సో నాలుగోది యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, యాటిట్యూడ్స్ టువర్డ్స్ అదర్స్. మీరు తక్కువగా అనుకోకూడదు, అట్లా అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా అనుకోకూడదు. బాగా రీచ్, నాకేంటి అంత ఉంది అనుకోకూడదు, అట్లానే నేనేం చేయలేను అని అనుకోకూడదు. సో చేయలేకపోవట్లేదు, అందరికీ హెల్త్ ఉంది, అందరికీ బ్రెయిన్స్ ఉన్నాయి, అందరికీ కాళ్ళు, చేతులు, ఎనర్జీ అన్నీ ఉన్నాయి. సో డబ్బులు అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నాట్ ఎవ్రీథింగ్. డబ్బులు ఉండటం, ఉండకపోవటం అనేది. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్, సో యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అది యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, యాటిట్యూడ్స్ టువర్డ్స్ యువర్ టీచర్స్, attitude towards the society and attitude towards the entire country. This is the national feeling. So ఇది ఇంతవరకు చెప్పాను. ఈ 4 ఫ్యాక్టర్స్ చెప్పాను, 4-5 ఫ్యాక్టర్స్. సో తర్వాత ఇంకా 2-3 ఫ్యాక్టర్స్ ఏంటంటే మొన్న కంక్లూడ్ చేసేటప్పుడు చెప్పాను. వీటితో పాటు గోల్ సెట్ చేశారు, బాగా నాలెడ్జ్ సంపాదించారు, అంతా బాగుంది. వీటితో పాటు సంథింగ్ ప్లస్ ఉండాలి. ఈ డిగ్రీ సర్టిఫికేట్ చాలా మందికి ఉంటుంది, లక్షల మందికి ఉంటుంది. ఈ 80% 90% మార్క్స్ కనీసం 1000 మందికి ఉంటుంది. కానీ దీనికి ప్లస్, వీటికి ప్లస్ డిగ్రీ ప్లస్ 80% ప్లస్ ఏముంది అనేది మీ లైఫ్ లో ఉపయోగపడుతుంది, మీ ఉద్యోగానికి ఎస్పెషల్లీ ఉపయోగపడాలి. సో ఏమి చేయాలి, ఏమి యాడ్ చేయాలి అంటే మీకు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ యాడ్ చేయాలి. మీకు సో మీకు ఇంట్రెస్ట్ అయింది, whichever field or thing is interested to you, that should be added.
సో మీకు కల్చరల్ ఐటమ్స్, డాన్స్ లో మీకు అంతకుముందు కొద్దిగా ప్రవేశం ఉంటే యూ ట్రై టు షార్పన్ ఇట్. అట్లా ప్రవేశం లేకుండా నేర్చుకోవాలనుకుంటే కూడా ఇట్స్ నాట్ లేట్, యూ కెన్ డూ ఇట్. అట్లానే మ్యూజిక్, అట్లానే ఆరేషన్, మంచిగా మాట్లాడటం, చాలా బాగా ఎఫెక్టివ్ గా మాట్లాడటం, దట్ ఈస్ వెరీ గ్రేట్ ఎసెట్. సో యూ కెన్ ట్రై ఫర్ దట్. ముందు యాంకర్ గా అట్లా చేసి తర్వాత కంటెంట్ తీసుకొని 100 మంది 200 మందికి అట్లా మీ క్లాస్ లో మొదలు పెట్టి తర్వాత డిపార్ట్మెంట్ లో, క్లాస్ లో 50 మంది ఉంటారు, డిపార్ట్మెంట్ లో 200 మంది ఉంటారు, కాలేజీ లెవెల్లో 1000 మంది ఉంటారు. ఇట్లా రాను యూ షుడ్ బికమ్ ఎన్ ఆరేటర్. సో ఆరేషన్ ఈజ్ ఎ గ్రేట్ ఎసెట్. మీరు చూస్తానే ఉన్నారు కదా, మోడీ మీకు నాకు అందరికంటే పేదవాడు. టీ అమ్ముకొని చిన్నప్పుడు బతికాడు, మనందరికంటే పేదవాడు కదా. ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. సో అతనికి కమ్యూనల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఏమీ లేదు. బట్ ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో జస్ట్ బికాస్ ఆఫ్ గుడ్ ఆరేటరీ స్కిల్. బాగా మాట్లాడతాడు. ఒక 10,000 మందిని కూర్చోబెడితే ఎవరు మాట్లాడుతున్నంత అందరూ అప్రిషియేట్ చేశారు, బాగా మాట్లాడతారు. సేమ్ చాలా మంది పీపుల్, మీ అందరికీ తెలుసు, అంటే మీకు అప్పుడు పుట్టలేదు మీరు మీరున్నారు. ఎన్టీ రామారావు, ఈ డజంట్ నో ఎనీథింగ్, ఓకే, ఈ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్, కానీ ఈ బికేమ్ ద లీడర్ అండ్ రిమెంబర్డ్ ఫర్ ఈవెన్ ఆఫ్టర్ 20 years. మీరు ఇప్పుడు పుట్టిండ్రు అప్పటికి, కానీ మీరు రియాక్ట్ అయిపోయారు. అదే దట్ ఈస్ ద లైఫ్ సంబడి ఈస్ లివింగ్ ఆఫ్టర్ హిస్ డెత్. అంతే కదా, గాంధీ గారు, రామారావు గారు మనం గుర్తు పెట్టుకున్నాం అంటే దే ఆర్ లివింగ్ స్టిల్ సంథింగ్. మనం మామూలుగా మన ప్రాణం ఉన్నంతకాలం బతుకుతాం, కానీ మంచి పనులు చేస్తే వీ కెన్ లివ్ ఆఫ్టర్ అవర్ డెత్. అంతే కదా, మీరు అసలు 20 ఏళ్ళు మీరు ఎన్టీ రామారావు చనిపోయి 21 ఏళ్ళు అయింది, మీరు పుట్టలేదు అప్పటికి. ఈవెన్ దెన్ మీరు ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని దరామని రియాక్ట్ అయిపోయారు. సో ఎస్, దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు లివ్. అట్లానే గాంధీ గారి పేరు చెప్పగానే మనకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఆయన చనిపోయి 50 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయి అయినా సరే ఈస్ లివింగ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. సో అట్లా మంచి పనులు చేస్తే అట్లా చనిపోయిన తర్వాత కూడా బతుకుంటారు. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇమాజినరీ థింగ్, బట్ దట్ ఇస్ ట్రూ. అట్లా ఆరేటరీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. మీరు ఏదైనా టెక్నికల్ లీడర్ అవ్వాలన్నా, లేకపోతే మంచి సర్వీస్ లో ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే బిజినెస్ లీడర్ అవ్వాలన్నా, వీటన్నిటికీ ఆరేటరీ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకైతే దురదృష్టవశాత్తు ఏమైంది, మీకు స్కూల్లో నుంచి ఒకవైపు స్కూల్లోనూ ఇంకొక వైపు ఇంట్లోనూ మాట్లాడటం వద్దు అని చెప్పారు. మీరు వినటమే, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినాలి, మాట్లాడకూడదు. స్కూల్లో టీచర్ల మాట వినాలి, మాట్లాడకూడదు. అట్లా యూఆర్ ట్రైడ్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మీరు ఇప్పుడు అట్లీస్ట్ పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు యూ హావ్ టు స్టార్ట్. ఆ బిడియం పోగొట్టుకోవాలి, ఆ సిగ్గు పోగొట్టుకోవాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలి, కొద్దిగా తప్పులు మాట్లాడాలి, ఇంకా మళ్ళీ రెండోసారి తప్పులు మాట్లాడాలి, మూడోసారి వణికిపోవాలి, 4వసారి 5వసారి 6వసారికి మీరు మాట్లాడటం అవుతుంది. సో అది ఆరేటరీ స్కిల్స్. అట్లానే there are many other things you can do. అట్లానే ఒక 10 మంది 20 మంది కలిసి ఒక స్కూల్ ని అట్లా అడాప్ట్ చేసి, గవర్నమెంట్ స్కూల్ ఏదో యూఆర్ హెల్పింగ్ దమ్. అట్లానే ఈ మధ్యలో కేరళ ఇట్లా కెలామిటీస్ వచ్చినప్పుడు యూఆర్ హెల్పింగ్ దమ్. అట్లానే నువ్వు చాలా తెలివైన వాడు, కానీ కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ బ్యాక్లాగ్ క్లియర్ చేసి హెల్ప్ చేయడం. అట్లానే మీరు రిచ్ వాళ్ళైతే కొద్దిగా మీరు ఎప్పుడైనా పూర్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఏదైనా ఎసెన్షియల్ థింగ్స్ ఉంటే సహాయం చేయడం. సో ఎన్నో యూ కెన్ మేక్ అవుట్ సంథింగ్ ప్లస్. అంటే మీరు రెజ్యూమ్ రాయమన్నారు అనుకోండి. సో ఐ పాస్డ్ బీటెక్ ఫ్రమ్ విజ్ఞాన్ యూనివర్సిటీ, ఐ గాట్ 88%. ఒక లైన్ అయిపోయింది, నథింగ్ ఎల్స్. దాంతో మేము రాదు. మీరు అనుకుంటారు, మీ తల్లిదండ్రులు అనుకుంటారు, అట్లా చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తే 92% వస్తే ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఉద్యోగం వస్తుంది. రాదు అది. దానికి ఆ సర్టిఫికెట్ కి బాగా ఎడిషనల్ గా మీరు ఏదైనా రెజ్యూమ్ లో రాయగలగాలి. ఐఎమ్ గుడ్ ఇన్, ఐ క్రియేటెడ్ ఎ ప్రాజెక్ట్
and got a first prize something. But I am good dancer. I got something. I participated in inter-university competitions. I am a good musician. I participated in this. I got something. I am a good team member. I led the 10-member team to do this kind. So I've done this special work for the women. So this is the special thing I have done. So I have organized, for me and another 9 people organized a big event in my campus, which is very successful. So atla ఏదో ఒకటి మీకు స్పెషల్ క్వాలిటీ ఉండాలి. దట్ ఈస్ ద ప్లస్ ఫర్ యువర్ డిగ్రీ. ఏమి లేకుండా ఒట్టి మార్కులు డిగ్రీ ఇంటర్మీడియట్ లాగా 10th క్లాస్ లాగా ఉంటే you will not be eligible for the job. You will not get the job. You cannot become a leader. You cannot become anything. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి చేయడానికి. నేనే ఎగ్జాంపుల్ చాలా చెప్పాను. సో కల్చరల్ యాక్టివిటీస్ లైక్ డాన్స్, మ్యూజిక్, సంథింగ్ అదర్ థింగ్, ఆరేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, లేకపోతే హెల్పింగ్ అదర్స్, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ చేయటము, లేకపోతే ఇట్లా కెలామిటీస్ వచ్చినప్పుడు వెళ్ళి హెల్ప్ చేయటము, లేకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళ గ్రామాల్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ అట్లాంటివి చేసి yes, I participated and I made 1,000 people educated in digital learning. So something we have to add. These are the 7-8 items. You can add another 20-30 items. Appudu me resume ki beauty vastundi. Appudu you have something better than a normal engineering student. Something good. So appudu they start thinking of. Last year, before last year, amma ichindi Bhavana ani ikkadiki. ఆమె ఇంజనీరింగ్తో ఫస్ట్ టైంలోనే 88 ర్యాంక్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్లో. సో థియరీ ఒక మాదిరిగా రాసింది. ఎస్, బాగానే పర్లేదు, థియరీలో క్వాలిఫై అయింది రిటన్ టెస్ట్లో. కానీ ఇంటర్వ్యూలో మాత్రం షీ గాట్ ద మ్యాక్సిమం మార్క్. అందుకని 88 లెస్ దాన్ 100 ర్యాంక్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి ఏం చేసింది అంటే 3rd ఇయర్ నుంచి మొదలుపెట్టి ఈ క్యాలిపర్స్ ఒకటి తయారు చేసి అమ్మాయి ఎలక్ట్రానిక్స్ భీమవరం కాలేజీలో జరిగింది, మామూలు కాలేజీలో జరిగింది. సో మామూలు యావరేజ్ స్టూడెంట్. సో క్యాలిపర్స్ ఒకటి డాక్టర్ హెల్ప్ తీసుకొని అది డిజైన్ చేసి తయారు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న అందరి హ్యాండిక్యాప్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి. సో షీ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ విత్ యూ అంటే షీ narrated all this. How she has created that instrument, how she has distributed, how many people got the help from her, and what is the impact of it, what is the outcome of it, and she has narrated to the board. She got the idea, she implemented it, and she has done anything. You can do that. అలానే మీరు నార్మల్గా ఏంటి, మీరు బాగా చదువుకునే వాళ్ళు 90% అట్లా ఉంటారు. ఓకే, మీరు సంతోషం, మీ పేరెంట్స్ సంతోషం, టీచర్లు కూడా సంతోషం. సో వాట్ ఏమవుతుంది, అదే మీరు ఒక 4గురిని మీ క్లాస్మేట్స్లోనే బ్యాక్లాగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వాళ్ళు మీ ఫ్రెండ్సే, వాళ్ళకి కొంచెం కనీసం 5 యూనిట్లు 3 యూనిట్లు చెప్పి వాళ్ళకి కొద్దిగా అండర్స్టాండింగ్ డెవలప్ చేసి వాళ్ళు పాస్ అయితే యూ కెన్ క్లెయిమ్ ఐ మేడ్ 4 people to pass. దట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఏంటి స్టోరీ? నీతోనే అవ్వకుండా, సెల్ఫ్ సెంటర్డ్ కాకుండా నువ్వు యూఆర్ రెడీ టు హెల్ప్ అదర్స్ అండ్ ఆల్సో యూఆర్ హ్యాపీ పర్సన్ టు సీ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. పక్కవాడి సంతోషాన్ని చూడటానికి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అది. అండ్ ఎస్, యూఆర్ ఆల్వేస్ గుడ్ టువర్డ్స్ అదర్స్. యువర్ యాటిట్యూడ్స్ ఆర్ గుడ్. దిస్ ఇస్ అ బిగ్ స్టోరీ. మీరు చెప్పేది కొద్దిగా అదర్ సైడ్ అర్థమయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ప్లస్ ఫర్ యువర్ రెజ్యూమ్. అదర్వైజ్ రెజ్యూమ్ రాయమంటే ఏం రాస్తారు, నేను పుట్టాను పలానాళ్ళకి, సో నో నథింగ్ న్యూ. సో నేను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాను, నథింగ్ న్యూ. ఏదో డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాలి కదా. 10th క్లాస్ పాస్ అయ్యి నథింగ్ న్యూ. అదర్వైజ్ ఇంజనీరింగ్ చదవరు. అల్టిమేట్గా 80% వచ్చింది. సో వాట్? సో యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్ టు యువర్ పర్సనల్. ఇప్పటి నుంచే మీరు
అలవాటు చేసుకోవాలి. మనకి 16-18 క్లబ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పటిదాకా రాకపోవచ్చు, మీరు ఇప్పటిదాకా చేయకపోవచ్చు, అది మీకు తప్పు కాదు. మీ స్కూల్స్ వాళ్ళు పొరపాట్లు ఇవన్నీ ఉంటాయి. అంటే నేను ముందే చెప్పాను కదా, మీరు ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడేవారు. ఎవరు మాట్లాడితే ఎస్పెషల్లీ గర్ల్స్ మాట్లాడితే తప్పు అనుకుంటారు కదా, ఎదురు తిరుగుతాం అనుకుంటారు టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ. ఏదైనా మాట్లాడితే నాకు ఇది ఇష్టం లేదు ఇది ఇష్టం అని మాట్లాడితే తప్పు అనుకుంటారు. అందుకని దట్ ఈస్ హౌ యూ హ్యావ్ గ్రోన్. ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. బట్ దాన్ని బ్రేక్ చేసి మీకు మాట్లాడటము, మంచిగా మాట్లాడటము, 10 మందిని కన్విన్స్ చేయటం ఒక ఇష్యూ గురించి అంతా నేర్చుకోవాలి. దానికి కొంచెం ధైర్యం ఉండాలి, అదే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి, కొంచెం బిడియం వదిలేయాలి, సిగ్గు అదంతా వదిలేయాలి. మనం తప్పు మాట్లాడితే అందరు నవ్వుతారు, ఓకే అది యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనం ఫెయిల్ అవుతాము, అది యాక్సెప్ట్ చేయాలి. అల్టిమేట్గా విల్ బి సక్సెస్. ఇఫ్ యూ గో ఆన్ ట్రై, అల్టిమేట్గా విల్ బి సక్సెస్. సో అట్లా ప్రతిదీ ఏదైనా స్కూల్ చేద్దామంటే కొంతమంది ఎగతాళి చేస్తారు, మీరు ఎక్కడ వెళ్తారు, ఎట్లా చేస్తారు, మీకు టైం ఏదేంటి. టైం ఈస్ వెరీ మచ్ దేర్. సాటర్డే, సండే, ఈవినింగ్స్ వెరీ మచ్. అట్లనే ఎవరైనా బాగా హ్యాండిక్యాప్డ్ పూర్ వాళ్ళకి మీరు 10 మంది కలిసి ఇఫ్ డన్ బిట్ హెల్ప్ in the form of books or in the form of clothes or in something, you can play. That's a great personality. So that is how we have to add lots of things. మీ అందరు మీరు ఆలోచించడము, మీ టీచర్స్తో కలిపి ఆలోచించడము, అట్లా చేసి you have to add something to your personality. That is the plus. So you are different from the rest of the crowd. మీరు అప్పుడు 1,00,000 మంది ఇంజనీర్స్లో మొదటి 1000లోకి వస్తారు. ఆ మొదటి 1000లోకి వచ్చిన తర్వాత మీరు కొద్దిగా నాలెడ్జ్ అది బాగా చేస్తే, అదే ఇంటర్వ్యూలో చేస్తే, ఎగ్జిబిట్ చేస్తే నేచురల్గా సెలెక్ట్ అవుతారు. అండ్ ఇదంతా ఒక్క రోజులో జరిగింది. ఈ 4 years కంటిన్యూస్గా మీరు ఉదాహరణ తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. వాట్ ఎవర్ యూ లైక్ గుడ్ బిగ్, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. అన్నీ చేయమని అందరినీ అన్నీ చేయమని అంటలేదు నేను. ఏది ఇష్టమైతే అది, మీకు డాన్స్ ఇష్టమైతే డాన్స్ చేయండి, మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ చేయండి, స్పోర్ట్స్ ఇష్టమైతే స్పోర్ట్స్ ఆడండి, బాగా బాగా ఆడండి. సో లేకపోతే సోషల్ వర్క్ ఏదైనా ఇష్టమైతే చేయండి, పక్కన హెల్ప్ కావాలంటే చేయండి. లేదు మేము అందరు కలిపి ఒక హాస్టల్ పిల్లలు ఉన్నారు 20 మంది కలిపి మేము ఈరోజు ఈ పండగ రోజు భోజనం ఆర్గనైజ్ చేస్తాం. కెన్ డూ దట్, బట్ ఇట్స్ రాంగ్. సో మొన్న ఊరికినే అది వీలవుతుందో లేదో మన వైజాగ్లో మన స్కూల్ దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 10-12 మందికి అప్పచెప్పాం. ఏంటి ఆ రోజు భోజనం అంతా వాళ్ళే చేయాలి, వాళ్ళే సర్వీస్ చేయాలి. అట్లా చేసాం 500 మంది. వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేశారు. సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత ఏమైంది, దాని ఇంపాక్ట్ ఏంటంటే వెరీ బిగ్ ఇంపాక్ట్. ఏమైంది వచ్చే ఊహించండి ఎవరైనా. ఇట్లా చేయండి బాబు అంటే చేశారు, వాళ్ళే చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ పీపుల్, కిచెన్ పీపుల్, అండ్ దే సర్వ్డ్ దెమ్. ఏంటి చేశారు, ఏమి ఇంపాక్ట్ అయిందంటే నెంబర్ 1, ద వేస్టేజ్ ఈస్ రెడ్యూస్ ఫ్రమ్ 30 kgs to 3 kgs. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు తెలిసింది ఇదంతా వండటం ఎంత కష్టమని. ఈ వండటం అనేది చాలా నార్మల్ గా అయిపోతుంది, మనం డబ్బు కట్టాం తింటున్నాం అనిపిస్తుంది, కానీ వండటం అనేది ఎంత కష్టం అనేది తెలుసు. రెండోది ఏం జరిగింది అంటే వాళ్ళు ఈ నిర్ణయం చేశారు వాళ్ళ టీచర్స్ డే. వాళ్ళు దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ద నాన్ టీచింగ్ కుకింగ్ పీపుల్ ఆల్సో. అలా మీకు ఏం రెస్పెక్ట్ ఉండదు కదా, వాడు ఏదో వంటవాడు వండుతున్నాడు మనం తింటున్నాము అనిపిస్తుంది, కానీ మనకి వీడు ఇంత కష్టపడి వండి మనకి ట్రైన్ పెడుతున్నాడు అని స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ద కిచెన్ పీపుల్. దే గివెన్ గిఫ్ట్స్ ఎస్టర్డే టు ద కిచెన్ పీపుల్. Respecting the poor man, respecting the lower man is the great thing in the life. That's an experience. So these are నేను ఊరికే ఐడియా ఇస్తున్నాను మీకు. These are some of the things you can add to your resume. అప్పుడు మీకు ఆ రెజ్యూమ్ అందంగా కనపడదు. This is a secular candidate. This is a wonderful candidate. Wonderful work is done by this fellow. So we have to minimum knowledge ఉంటే కూడా తీసుకోవచ్చు అని ఆ ఫీలింగ్ రావాలి రెజ్యూమ్ చూడగా. సో మన రెజ్యూమ్ రాయటం ఎట్లా నేర్పుతారు 3rd year లో 2nd year లో, కానీ దాంట్లో కంటెంట్ ఉండాలి కదా ఏం నేర్పినా. సో మీకంటే ఏదో ఒకటి ఉండాలి కదా ప్రత్యేకత. అప్పుడు రాయటం మంచిగా రాయటం అనేది సరే, ఏమీ లేకుండా ఎట్లా నేర్పుతారు.
ఏమి నేర్చుకుంటాను. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఆస్పెక్ట్. యాడ్ సంథింగ్ ప్లస్ టు యువర్ కెరీర్, ఐ మీన్ టు యువర్ రెస్యూమ్. సో అప్పుడు మీకు ఆ వాల్యూ ఆఫ్ ద లైఫ్ మీ ఇది పెరుగుతుంది. అంటే మీరు నార్మల్గా కనపడే కంటే బెటర్గా కనపడతారు. ఈజ్ ఎ గుడ్ డాన్సర్ అని కనపడతారు నాకు. అట్లానే ఈజ్ ఎ గుడ్ మ్యూజిషియన్ అని కనపడతారు. ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అని కనపడతారు. అట్లానే ఈ అమ్మాయి పక్కన చాలా సహాయం చేస్తుందని కనపడతారు. అట్లానే ఈ అమ్మాయి మంచి టీం లీడర్ అని కనపడతారు. అట్లానే ఈ అబ్బాయి మంచి ఆర్గనైజర్, 10 మంది ఆర్గనైజ్ చేయగలరని కనపడతారు. అది కూడా కనపడాలి apart from your marks. Okay, so this is the fifth aspect of your developing your personality, making yourselves ready for the life. And the sixth aspect of your emotional problems. Emotional problems ఈ వయసులో మీకు ఏముంటాయి? లవ్ ఉంటుంది. అవును, మీరు ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి ఎవరన్నా నన్ను ఇష్టపడతారా లేకపోతే నేను ఎవరైనా ఇష్టపడతారా లవ్ అని అంతా ఉంటుంది. That is natural for your age. So yes, very natural. So అది ఒకసారి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోయి. బాగా చదువుదాం అనుకుంటారు, చదవలేరు. బాగా హెల్త్ కాన్షియస్ అది ఉండలేదు. బాగా మంచి యాటిట్యూడ్ అది పట్టించుకోరు. అన్ని వేస్ట్ అవుతాయి ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్. సో ఈ లవ్ అనేది ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఈస్ ఇన్ ద మూవీస్. లవ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ 4-5 years. లవ్ ఉండకూడదని నేనేమంటలేదు. సో యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ద కంక్లూజన్స్. ఈ అబ్బాయి ఇష్టమయ్యాడు, ఈ అమ్మాయి ఇష్టమైంది, అదే లవ్ అనుకోవటం మాత్రం తప్పు. So you have to see the personality of the other, understand the personality of the other fellow, understand the attitudes of the other fellow, understand the likes and dislikes of the other fellow, and the real what is the motive behind this అర్థం అవ్వాలి. సో ఇదంతా అయ్యేసరికి it is a tested thing. All these things are testing. ఇవన్నీ ఒక 7-8 items అయ్యేసరికి it takes 3-4 years. Even then, with all these things, if you like it, yes, that may be called love. అంతేగాని మీరు ఈ అబ్బాయి శుద్ధంగా ఉన్నాడు కాబట్టి లవ్, ఈ అమ్మాయి శుద్ధంగా ఉంది కాబట్టి లవ్ అని సినిమాలో లాగా 1 minute జంప్ అయిపోతే ఎస్ యూఆర్ గాన్, టోటల్లీ గాన్ అని నాకు తెలుసు. స్టేజ్ స్పెట్స్ ఎట్లుంటుందో ఒకసారి దాంట్లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయితే మీరు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళే కనపడతారు, నిద్ర లేస్తే వాళ్ళే కనపడతారు, నిద్రపోయే ముందు వాళ్ళే కనపడతారు. ఇదంతా అండ్ యూఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ యువర్ థింకింగ్ ప్రాసెస్. యూ డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్స్, యూ డోంట్ యూజ్ యువర్ ఎనీథింగ్. అల్టిమేట్ గా ఏంటి నిలబడుతుంది, ఏమవుతుంది అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ అండ్ మెనీ పీపుల్స్. అల్టిమేట్ గా మీకు ఇవన్నీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆ పైన ఆ ఎకనామిక్ థింగ్స్ ఉంటాయి. ఆ ఎకనామిక్ థింగ్స్ అనేది ఉంటాయి. అంటే మన శ్రీశ్రీ గారు రాసినట్టు అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే, అదే ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఒకళ్ళు బాగా చేసి ఒకళ్ళు మామూలుగా మాదిరిగా ఉండి అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఈ 4 ఏళ్ళు డిస్టర్బ్ అయిపోయాడు వాడు. అందుకని సరిగ్గా చదవలేదు, తెలివైనాడు సరిగ్గా చదవలేదు. రాకపోతే శుభ్రంగా అమ్మాయి వేరే స్టేషన్కి వెళుద్ది, వేరే ఉద్యోగం వచ్చిన మంచి ఉద్యోగం అంతకంటే బెటర్ ఉద్యోగాన్ని చూసుకుంటుంది. అది వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పుద్ది, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు నీతో కాబట్టి ఇట్స్ ఓవర్, యువర్ లైఫ్ ఈజ్ ఓవర్. సేమ్ వే అదర్ సైడ్ ఆల్సో. సో ఎవరు అమ్మాయిలు ముందే ఏదో అది ఇది అనుకొని సరిగ్గా చదవకుండా ఈ గోల్తో ఉండి సో వాళ్ళంత ఇండిపెండెంట్ గా అవ్వకపోతే అదే అనుకోకపోతే ఎస్ ఇట్ ఈస్ సేమ్ థింగ్ ట్రూ. అట్లానే అప్పుడు గుర్తొస్తాయి నేను రిచ్ వాడిని, నువ్వు అంత నీకు డబ్బు అంత లేదు అని. మా వాళ్ళు వేరే చెప్తున్నారు, వాళ్ళ మీద చెప్తారు. అదేం కాదు, వాడికే ఉంటుంది అదంతా. నీ వాళ్ళు కట్నం ఇవ్వలేదు,
పలానా వాళ్ళు నాకు ఇన్ని కోట్లు కట్టమిస్తున్నారు, సో ఐ కెన్ హెల్ప్లెస్. సో యూ లాస్ట్ యువర్ లైఫ్. సరే చదవలేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. సో చాలా ఓ అమ్మాయి లాస్ట్ ఇయర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇద్దరికి అబ్బాయికి అమ్మాయి తగాదా వచ్చింది. తగాదా వస్తే వీడు ఏదో అబ్బాయి సరిగ్గా మాట్లాడట్లేదు, 10 రోజుల నుంచి ఏదో కంప్లైంట్ ఏదో పోట్లాడింది అబ్బాయి మీద, ఇదంతా. సరే ఆ అబ్బాయి మేడప్ ఈజ్ మైండ్ ఏమని, సరే నిజంగా ఇట్ లీడ్స్ టు మ్యారేజ్ అనే దానికి అట్లా మైండ్ మేకప్ చేసుకున్నాడు. చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వీళ్ళ పేరెంట్స్ వచ్చారు. వచ్చి అమ్మాయి అన్నాడు నాకేం ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి ఏముందో తెలుసా, నా ముందే పక్కనే నిన్నే ఎవడు చేసుకుంటాడు బాబు, నువ్వేదో ఈ 4 ఏళ్ళు మాట్లాడటానికి ఏం పెట్టుకున్నాను నేను, ఐ డోంట్ లవ్ ఇట్. వెరీ షాకింగ్ టు ద పేరెంట్స్ ఆఫ్ బోత్ సైడ్స్. నేను పెళ్లి చేసుకోను, ఊరికి నేను మాట్లాడటానికి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, దానికంటే ఇంత ఇచ్చేసావు, ఇంత సీన్ చేసావు అని. దట్స్ ఇట్. అట్లానే అమ్మాయిలు నేను బ్లేమ్ చేయట్లేదు, అబ్బాయిలు కూడా అంతే చేస్తాను. సో దట్ ఈస్ సో టెంపరరీ. సో అదే ఐ మీన్ స్మాల్ అట్రాక్షన్స్ ని మీరు దాన్ని ఈ వయసులో ఉండేదాన్ని దాన్ని లవ్ అని పేరు పెట్టుకొని బుర్ర పోగొట్టుకొని మీ కెరీర్ అంతా పోగొట్టుకొని మొత్తం లైఫ్ అంతా పోగొట్టుకొని. సో ట్రై టు బి అవే ఫ్రమ్ దట్. మీరు ఎవరైనా ఇష్టపడితే అది ఉంటుంది, కానీ టెస్ట్ దెమ్ సఫిషియెంట్ వెదర్ their attitudes are I mean suitable for you or not, whether their temperaments are suitable for you or not, whether they are competent or not, or మిగతా ఎన్ని నిజంగా నిజం మాట్లాడుతున్నాడా లేదా, ఎన్ని టెస్ట్ ఓవర్ పీరియడ్ టెస్ట్ దొరుకుతుంది. సో అప్పుడు 4 years తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎస్ యూ మేక్ ఏ డెసిషన్, నథింగ్ రాంగ్. అది ఒక్క సీన్ లో ఒకటి తన్నంగానే వాడు లవ్ అని పడి సో దాన్ని పెద్దగా చేసుకొని దట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ థింగ్ which needs lot of understanding, lot of connection between two hearts, lot of plan for the future, and this is a life affair. It's not that simple. So don't be into that. అంటే మనకి చాలా నేను అంటే అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది ఆర్థిక సంబంధాలంటే. అందరూ ఎక్కువ సార్లు అట్లానే చూస్తారు. మన అమ్మ నాన్నలు కూడా మన బాగా ప్రేమించే వాళ్ళు కూడా నీకు ఉద్యోగం వస్తే ఒక రకంగా చూస్తారు, ఉద్యోగం రాకపోతే నిన్ను చాలా తప్పుగా చూస్తారు. అవర్ ఓన్ పేరెంట్స్ నీకు 5,000 ర్యాంక్ వస్తే ఒక రకంగా చూస్తారు, 55,000 ర్యాంక్ వస్తే ఇంకో రకంగా. సో వాట్ ఈస్ అదర్ పీపుల్ అట్లా చేస్తారంటే మనం ఏం తప్పుపట్టాలి లేదు. ఫస్ట్ మేక్ యువర్ అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్తున్నాం, హ్యావ్ యువర్ కెరీర్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. అండ్ మీకు ఎప్పుడైతే మీ అంతటి మీరు నిలబడి మీ అంతటి మీరు సంపాదిస్తారో యూ హ్యావ్ ఎ చాయిస్. 10 మంది నిలబడతారు మీకోసం, 10 మందిలో యూ కెన్ సెలెక్ట్ వన్. అంతేగాని మీరు ఒక్కడితో లింక్ అయిపోయి ఇదే అది ప్రపంచాన్ని కెరీర్ పాటు చేసుకుంటే వాడు దయా దాక్షిణ్యాలు. అది ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వచ్చు, అది చెయ్యొచ్చు, జరగవచ్చు, జరగవచ్చు. యూ హ్యావ్ నో చాయిస్. వాళ్ళు అయిపోయింది. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు కూడా మీకేం గౌరవం ఎవరు, మీకు ఎర్నింగ్ జాబ్ గీపు ఉంటే ఓకే అమ్మ నువ్వు చెప్పినట్టు చేద్దాం అంటారు, మీకేం లేకపోతే నేను చెప్పినట్టు చేయంటారు. నో చాయిస్, అంతే కదా, అబ్సల్యూట్లీ నో చాయిస్. అదే ఇప్పుడున్న డెవలప్మెంట్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంతకుముందు రోజు ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు అంటే చాలా సంతోషం. ఎందుకంటే 15 ఏళ్ళు జస్ట్ నియర్ వెరీ సింపుల్ ఫాస్ట్. 15 ఏళ్ళు చరిత్రలు అంటే చాలా తక్కువ టైం. 15 ఏళ్ల కిందట అమ్మాయిలు ఎట్లా ఉండేవారు అంటే 20-21 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 24 ఏళ్ళు 25 ఏళ్ళకి 2 పిల్లలు కనేసి అయిపోయింది వాళ్ళ జీవితం. ఏముండదు ఇక్కడ. వాళ్ళకంటూ ఒక ఛాయిస్ ఉండదు, వాళ్ళకంటూ అది ఒక ఇష్టం ఉండదు, వాళ్ళకి పని వాళ్ళు చెప్పిన పని జరగదు, ఏముండదు, లైఫే లేదు ఇక్కడ. ఇప్పుడు మీరందరూ బాగా బాగా చదువుకొని మీరు యూఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ ఓన్, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో మీరే నిర్ణయించుకుంటున్నారు. నా లైఫ్ ఎట్లుండాలో, మీ లైఫ్ ఎట్లుండాలో మీరే డిసైడ్ చేస్తున్నారు.
మీకు ఏది ఇష్టము, ఏ కార్ ఇష్టము, ఏ ఇల్లు ఇష్టము, ఏ రంగు ఇష్టము, ఇట్ ఈస్ యూఆర్ డిసైడింగ్ బికాస్ ఆఫ్ యువర్ స్టాండింగ్. మీరు నిలబడుతున్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. డోంట్ ఎంటర్ ఇన్ టు ఎమోషనల్ ప్రాబ్లమ్. సో దాంట్లో పడ్డారంటే ఇరుక్కుపోయినట్టు. యూ కెనాట్ కమ్అట్ అవుట్ దట్. పోయింది మీ క్యారియర్ అంతా పోయింది. సో అయితే ఒకవేళ ఎవరైనా ఎక్కువ మంది ఉంటారులేదు నాకు తెలుసు, ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే హౌ టు కమ్అట్ ఆఫ్ దట్, దట్స్ ద ప్రాబ్లం. సో దానికి మీరు ఏం చేయాలంటే మీరు లోన్లీగా ఉండకుండా ఉంటే 50% ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు మీ ఫ్రెండ్స్తో ఉంటే కనుక సో చాలా వరకు అంటే ఎట్లా మర్చిపోవటం, అది ఎట్లా అవాయిడ్ చేయటం అనేది ఇష్యూ. సో మీ ఫ్రెండ్స్తో ఉంటే కనుక వీలవుతుంది. అట్లానే కొన్నాళ్ళు అలవాటు అయ్యేదాకా 10-20 రోజులు ఆ ఫోన్ దూరంగా పెడితే ఎస్ యూ విల్ బి హ్యాబిచ్యుయేటెడ్. అట్లానే ఇంట్లో కూడా లోన్లీగా పండుకోకుండా మీ మదర్ దగ్గర ఫాదర్ దగ్గర అట్లా కొన్నాళ్ళు అలవాటు అయ్యేదాకా పండుకుంటే యూ కెన్ అవాయిడ్. ఇఫ్ దోస్ అంటే ఎక్కువ మంది ఉంటారు నాకు తెలుసు, లెస్ దాన్ 1% ఉంటారు అట్లా. సో ఆ 1% గురించి నేను చెప్తున్నా. ఇట్ ఈస్ వెరీ నిజమే సార్, నేను నా జీవితం ఇంపార్టెంట్, నా లైఫ్ ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్, నేను నిలబడాలా అనిపించినా యూ విల్ బి హెల్ప్లెస్ సమ్ టైమ్స్. మళ్ళీ ఇది అవంగానే ఎవరితో మాట్లాడదాం అనిపిస్తూ ఉంటుంది, ఫోన్లో మాట్లాడదాం అనిపిస్తుంటుంది, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ సెల్ఫ్ టు అవాయిడ్. సో క్యాంపస్లో ఉన్నంతసేపు మీ ఫ్రెండ్స్తో ఉండి అట్లానే ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కొద్దిగా లీజర్లీ లేకుండా లోన్లీ ఉంటే ఇట్లాంటి వాళ్ళు గుర్తొస్తారు. సో అట్లా కాకుండా ఎవరో కంపెనీలో ఉంటే కనుక ఆ సెల్ ఫోన్ కొద్దిగా దూరంగా 15 రోజులు 20 రోజులు మిమ్మల్ని మీరు అలవాటు చేసుకుంటే దెన్ యూ కెన్ అవాయిడ్. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు అలవాటు అయిన తర్వాత ఎస్ మీరు మన డిఫరెంట్గా అట్లా అంతతోటి ఆగిపోదు. సో వాళ్ళు ఇన్సిగేట్ చేస్తారు, మాట్లాడటానికి ట్రై చేస్తారు, మాట్లాడి శుద్ధంగా పోట్లాడటం అదంతా కాకుండా శుద్ధంగా ఎస్ మనం ముందు చదువుదాము, ముందు సెటిల్ అవుదాము, ఆ తర్వాత డిఫరెంట్గా స్టిల్ ఐ లైక్ ఇట్, కానీ 3 years 4 years వెయిట్ చేసిన తర్వాత లెట్ us మేక్ అవర్ డెసిషన్ అని మంచిగా డిపార్ట్ అవ్వటం అనేది దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. డిపార్ట్ అవ్వటం కొట్టుకొని తిట్టుకొని డిపార్ట్ అవ్వక్కర్లా. యూ కెన్ డిపార్ట్ డైవర్స్ ఎనీబడి విత్ ఎ స్మైల్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ బోత్. లేకపోతే మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు దగ్గరికి వస్తారని ట్రై చేస్తారు కదా, ఇట్ వోంట్ సర్వ్ ద పర్పస్. సో అందుకని తెలివిగా ఆలోచించి ఎస్ మీరు అలవాటు అయ్యి కొద్దిగా మర్చిపోవటానికి దూరంగా ఉండటానికి వాళ్ళకు కూడా చెప్పి ఐ డోంట్ లైక్ డిస్లైక్ యూ రైట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ నాట్ రైట్ టైం. లెట్ us both settle and then let us make our own decision after this. Fine, no hurting thing, no big deal. నిజంగా ఈ 3-4 ఏళ్ళు కూడా మీరు అదే ఇష్టంతో ఉంటే ఎస్ నథింగ్, నోబడీ కెన్ స్టాప్ యూ వన్స్ యూ గాట్ సెటిల్డ్ యువర్ ఓన్ లైఫ్. ఎవరు పెద్ద అబ్జెక్షన్ పెట్టరు, పెట్టినా మీరు తట్టుకోగలరు. దట్స్ ఇట్. అందుకని డోంట్ బి ఎమోషనల్. సో అయితే ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి తప్పకుండా, మనుషులు అంటారు హ్యూమన్ బీయింగ్స్. సో ఇవి ఉంటాయి, కానీ బీ కేర్ఫుల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డోంట్ జంప్ ఇన్ టు దట్. రెండోది అల్టిమేట్గా ఈ ఫైనాన్షియల్ థింగ్స్ కూడా మ్యాటర్ అవుతాయి, ఈ కమ్యూనిటీ అంతా కాస్ట్లీ అన్నీ మ్యాటర్ అవుతాయి. సో బీ ఆన్ టెస్ట్ ఫర్ దీస్ 3-4 years. If somebody wins in that test, okay, fine. If you both are settled well, if it is agreeable, then it's good. No issue. But don't jump into that. దాంట్లో జంప్ చేసి మనసు పోగొట్టుకొని, చదువు పోగొట్టుకొని, కెరీర్ పోగొట్టుకొని, జీవితం అంతా పోగొట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ఇట్. దిస్ ఈజ్ ఇట్. యూఆర్ సో బ్లైండ్ ఎట్ దిస్ స్టేజ్. సో ఒక్కోసారి మీరు సిన్సియర్గా ఉంటారు, అదర్ వాళ్ళేమో క్యాలిక్యులేటెడ్. ఒక్కోసారి మీరేమో సీరియస్గా ఉంటారు, అదర్ వాళ్ళేమో ఈజీగా ఉంటారు, అంటే క్యాజువల్గా తీసుకుంటారు. ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం పోయింది. సో దట్ ఈస్ నాట్ ఎ మ్యాచ్. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అట్లానే మీరు ఇక్కడ మీకు నార్మల్గా అన్ని కాలేజీలాగా చాలా రెస్ట్రిక్షన్ ఉండవు. కొద్దిగా పక్కన మాట్లాడుకుంటే పక్కన కూర్చుంటే పర్లేదు, అలౌ చేస్తారు. చాలా సత్యభామ, ఆర్ఎంకే, ఆటలైట్లో
అసలు దూరంగా కూడా అమ్మాయిలు అబ్బాయిలు కనపడకూడదు, మాట్లాడుకోకూడదు, అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు లైఫ్లో అంతా వేరే వాళ్ళతోనే బతకాలి కదా. అమ్మాయి అబ్బాయిలతో బతకాలి, అబ్బాయి అమ్మాయిలతో బతకాలి. సో అట్లా మనం వేరు చేస్తే ఏమీ అవ్వదు, అట్రాక్షన్ ఇంకా పెరుగుద్ది. దట్ ఈస్ ద ఫిజికల్ లా. సో అంతే కదా. అందుకని మనకి ఇక్కడ ఏముండవు కానీ, బట్ అట్ ద సేమ్ టైం సో అవాయిడ్ టు బి టూ క్లోజ్. పక్కన కూర్చోవటం, టచ్ చేసి కూర్చోవటం, సో అట్లాంటివి చేయబాకండి. అండ్ యూ లూజ్ యువర్ టెంపర్, యూ లూజ్ యువర్ రీజనింగ్, యూ లూజ్ యువర్ లాజిక్. డోంట్ డూ దట్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. అంటే మీరు అంటారు, నేనేం చేశాను సార్, ఏదో చెప్పించుకుంటాను, ఏదో నోట్స్ రాయించుకుంటాను, ఏదో డయాగ్రామ్ వేయించుకుంటాను, కాబట్టి కొద్దిగా టచ్ చేయాల్సి వచ్చిందని. బట్ ఈవెన్ దెన్ don't avoid the physical touch for various reasons. That disturbs you. చాలా మంది ఏం తప్పులు చేయరు, బట్ దట్ డిస్టర్బ్స్ యు లాట్. సో డోంట్ డూ దట్. సో అట్లానే ఫ్రీగానే మాట్లాడుకొని ఫ్రీగానే ఉండండి. సో దిస్ ఈస్ ద ఎమోషనల్ ప్రాబ్లమ్. సో అల్టిమేట్ ద లాస్ట్ థింగ్ ఈస్ ద డిసిప్లిన్ పార్ట్. డిసిప్లిన్ అంటే మీకు ఏమర్థమవుతుందంటే ఫియరు, పనిష్మెంట్స్, పెనాల్టీస్. అదే కదా డిసిప్లిన్ అంటే. All through you are trained in the school or junior college like that. So discipline అంటే భయం పెట్టాలి. నలుగురు కూర్చొని ఏం చెప్తే వినాలి, లేకపోతే ఏం మాట్లాడకూడదు, చాలా క్వైట్ సైలెంట్గా ఉండాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్. దట్స్ నాట్ ద డిసిప్లిన్. దట్ ఈస్ అట్ బెస్ట్ we call it a fear complex. మీరు ఆ సిచ్యువేషన్లో నుంచి వచ్చారు. డిసిప్లిన్ అంటే మీరు ఎప్పుడూ హాయిగా ఉండాలి. మీరు ఏదైనా రూల్స్ అవన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకొని వాటిని ఫాలో అవటం డిసిప్లిన్. అంటే మీరు అటెండెన్స్ 80% ఉంది, 90% ఉండాలి అంటే అది రూల్ కాదు, డిసిప్లిన్ కాదు. 90% లేకపోతే మన స్టడీస్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి, గ్యాప్స్ వస్తాయి, కాబట్టి మనం అచీవ్ చేయరు. అట్లానే పంక్చువాలిటీ, పొద్దున్నే 8కి రావాలి, 5 నిమిషాలు కూడా ఆలస్యం అవ్వకూడదు. దట్స్ నాట్ ఎ రూల్. యూ షుడ్ నాట్ సీ ఇట్ లైక్ ఎ రూల్. సో 8 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీరు క్లాస్లోకి ఎంటర్ అయితే 60 మంది డిస్టర్బ్ అవుతారు. టీచర్ ఒక 5 నిమిషాలు పాఠం అవుతారు. ఇట్ ఈస్ అ లాస్ ఫర్ 60 people. సో అట్లానే రిలేషన్ టువర్డ్స్ ద టీచర్స్, ఇట్ షుడ్ బి గుడ్, నాట్ విత్ ఫియర్. వాళ్ళని గౌరవించాలి, చేతులు నమస్కారం పెట్టి చెయ్యాలి. అంటే పొద్దున మీరందరూ చెప్పారు, పొద్దున్నే మా ఇంటికి ఎవరు వచ్చారు అంటే మీరందరూ తెలుసు, శ్రీధర్ వచ్చాడు. మంచి పళ్ళు తీసుకొని ఎంత వచ్చి నా కాళ్ళకి నమస్కారం పెట్టి ఇదంతా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యు హావ్ టు గివ్ ఇట్. ఆయన ఐఏఎస్, నాకంటే చాలా పెద్ద ఫేజ్లో ఉన్నాడు, పెద్ద హోదాలో ఉన్నాడు. ఈవెన్ దెన్ దట్ ఈస్ ద టీచర్, దట్ ఈస్ ద స్టూడెంట్. ఐఏఎస్ ఆయన ఎవరి కాళ్ళకి నేను దండం పెడతారా? పెట్టరు. ఎవరి కాళ్ళకి పెట్టరు. చీఫ్ మినిస్టర్ కూడా పెట్టరు, ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టరు, కానీ గురువు గారికి పెడతారు. దట్స్ ద బిగ్ థింగ్ విత్ ద టీచర్. సో టువర్డ్స్ ద టీచర్స్ అండ్ టువర్డ్స్ ద అదర్ పీపుల్ అదంతా కొద్దిగా డిసిప్లిన్గా ఉంటే, ఈ రెగ్యులారిటీ, పంక్చువాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ డిసిప్లిన్గా ఉంటే అప్పుడు మీకు సంతోషంగా అవుతుంది. సో అది డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అంటే ఫియర్ కాదు, భయం కాదు. డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు. డిసిప్లిన్ అంటే మీకు డబ్బులు, పెనాల్టీ. చాలా యూనివర్సిటీలో, పక్క యూనివర్సిటీలో, కాలేజీలో అంత ప్రధానికి పెనాల్టీలు వేస్తారు. ఇక్కడ కూడా పెనాల్టీ. మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవును, పెనాల్టీలు అన్నీ చాలా వేలు వసూలు చేస్తారు. మీరు అబ్సెంట్ అయితే పెనాల్టీ, లేట్ అయితే పెనాల్టీ, గోల్ చేస్తే పెనాల్టీ, ఏదైనా పెనాల్టీ వేస్తారు, డబ్బులు. అది ఒక్కడు ఇక్కడ అసలు అట్లాంటి దానికి జరగదు. ఎందుకనంటే దర్ ఈస్ అ ఫిలాసఫీ ఫర్ దట్. మీరు ఈ ఏజ్లో మీరు ఆలస్యంగా వచ్చి డబ్బులతో కొంటే, లేకపోతే అటెండెన్స్ లేకుండా డబ్బులతో కొంటే మీకు ఏం అభిప్రాయం ఏర్పడుతుంది? అల్టిమేట్ 4 years తర్వాత డబ్బులతో ఈ ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు అని అనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. డబ్బులతో ఏదైనా కొనొచ్చు అనిపిస్తుంది. అంటే వీఆర్ డూయింగ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఇంత నాలెడ్జ్ కూడా ఎందుకు ఉపయోగపడదు? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్, సో వీ కెన్ పర్చేజ్ ఎనీథింగ్ విత్ మనీ. సో ఇట్ ఈస్ హోల్ ప్రోగ్రామ్ ఈస్ లాస్ట్, నో యూస్. అందుకని అన్ని యూనివర్సిటీలలో, అన్ని కాలేజీలలో డబ్బులు పెడతారు, డిసిప్లిన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో కాబట్టి అట్లా కాదు, మీరు ఇక్కడ బాగుండాలి, అది గౌరవంతో బాగుండాలి. సో మీ ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి,
మీ టీచర్స్తో చాలా గౌరవంగా ఉండాలి. ఇన్స్టిట్యూషన్ అంటే మంచి గౌరవంగా ఉండాలి. అది డిసిప్లిన్. దట్ ఈస్ ద డిసిప్లిన్. అంతేగాని నాతో భయపడి మీరు డిసిప్లిన్ ఉంటే అది డిసిప్లిన్ కాదు. టీచర్లు భయపడి డిసిప్లిన్గా మెదలకుండా ఉన్నారంటే దట్ ఈస్ ద డిసిప్లిన్. నాతో గౌరవంతో డిసిప్లిన్ ఉండాలి. టీచర్ అంటే గౌరవంతో డిసిప్లిన్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ అంటే ప్రేమతో డిసిప్లిన్ ఉండాలి. ఇది మన ఇన్స్టిట్యూషన్, మన టీచరు అట్లా ఉండాలి. అంతేగాని నాట్ అవుట్ ఆఫ్ ఫియర్. అందరూ వాళ్ళు అంతే చేస్తారు. సత్యభామ, ఆర్ఎంకే అన్నీ ఉన్నాయి యూనివర్సిటీలన్నీ. పిచ్చి పిచ్చిగా భోజనాన్ని కొద్దిగా పొరపాటు చేస్తే భోజనం అందరికీ ఉండదు. సో లేకపోతే ఇంకా ఏదో చేస్తే మెడలో ఇదంతా వేసి మొత్తాన్ని తిప్పుతారు క్యాంపస్ అంతా. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నేను ఈ పొరపాటు చేశానని వాడు పెద్ద ఇది వేసుకొని తిరగాలి. వాట్ డస్ ఇట్ టెల్స్? సో అది అట్లా బతకటం, అట్లా మీరు పెరగటం మంచిది కాదు. యూఆర్ నాట్ గ్రోయింగ్ లైక్ హ్యూమన్ బీయింగ్. సో అది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ డిసిప్లిన్ ఓవర్ ఇయర్. ఇన్నేళ్ళు ఆ ఫిలాసఫీతోనే అయింది, బాగా అయింది. అందుకని మీ ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినప్పుడు మీరు కోపంతో వచ్చి ఉంటారు చాలా మంది. అట్లానే చాలా యూనివర్సిటీ నుంచి వెళ్ళేటప్పుడు కూడా చాలా కోపంతో వెళ్తారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా వెళ్తారు. ఇన్ఫాక్ట్ మీకు ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కదా, వాళ్ళు వేరే దేశం వాళ్ళు అసలు. కానీ వాళ్ళు కోర్స్ అయిన తర్వాత 5 నెలలు ఉన్నారు ఇక్కడే. ఎందుకు ఉంటున్నారు రా బాబు, మీరు వెళ్ళొచ్చు కదా అంటే మాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అంటే. దట్ ఈస్ ద కనెక్షన్ విత్ ద టీచర్స్, కనెక్షన్ విత్ ద క్యాంపస్, కనెక్షన్ విత్ ఎవ్రీబడి. 5 నెలలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ. మొన్న వెళ్ళారు కాన్వకేషన్ తర్వాత. సో ఎందుకు మళ్ళీ రండి అంటే లేదు, వీఆర్ హ్యాపీ హియర్, మేము ఉంటాం సార్, మీరు పర్మిషన్ అని అంటాం. దట్ షుడ్ బి ద రిలేషన్ విత్ ద ఇన్స్టిట్యూషన్. మామూలుగా మీకు ఏమనిపిస్తుంది, ఇంటర్మీడియట్ కాలేజీలు అట్లా ఎప్పుడు పంపిస్తారా బయటకు అనిపిస్తుంది, అదే కదా. ఎప్పుడు సెలవులు ఇస్తారా అనిపిస్తుంది, అదే కదా. బట్ అక్కడ ఉండాలి అనిపించదు. సో దిస్ ఈస్ హౌ యూ టు మెయింటైన్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ విత్ అండర్స్టాండింగ్, విత్ రెస్పాన్సిబిలిటీ. మీరు బాధ్యతతో ఏదైనా పని చేస్తే అది మంచిగా ఉంటే అది డిసిప్లిన్. సో ఎట్ ద ఎండ్ ఇదంతా కలిపి మీరు లైఫ్ స్టైల్ ఫామ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇవన్నీ కలిపి లైఫ్ స్టైల్ ఫామ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మీరు పొద్దున్నే లేస్తున్నారు, 8ంటికి ఇక్కడ రావాలి కాబట్టి. హాస్టల్ పిల్లలు లేవనాళ్ళు కొద్దిగా ముందు లేచి, మీరు కొంతమంది టిఫిన్ చేయట్లేదు, శుభ్రంగా చేసిరండి. మీరు టిఫిన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, మీరు రాత్రిపూట 9ంటప్పుడు చేస్తారు, మళ్ళీ 12ంటికి చేస్తారు. అంటే 15 అవర్స్ గ్యాప్ వస్తుంది. 15 అవర్స్ గ్యాప్ మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే, మీ చిన్న వయసులో ఆ సెక్రీషన్స్ స్టమక్లో ఫుడ్ వస్తాయి. యూ క్యాంట్ కొన్నాళ్ళ తర్వాత ఫుడ్ అబ్జర్వ్ అవ్వదు, అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ యువర్ స్టమక్. అందుకనే మీకు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ క్యాంపస్లో ఫుడ్ ఎవ్రీ 4 అవర్స్కి ఉంటుంది. పొద్దున్నే 7ంటికి తింటారు, మళ్ళీ 12 o'clock ఉంటుంది, మళ్ళీ 4:30కి స్నాక్స్ ఏదో పెడతారు, మళ్ళీ 9కి డిన్నర్ ఉంటుంది. ఎవ్రీ 4 అవర్స్ దర్ ఇస్ ద ఫుడ్. మీరు 15 అవర్స్ గ్యాప్ ఇస్తే, 12 అవర్స్ గ్యాప్ ఇస్తే యూఆర్ గ్రౌండ్, మీ హెల్త్ డిటీరియరేట్ అయిపోతుంది. అందుకని దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ స్టైల్. సో ముందు ఎర్లీగా లేవటం, బ్రేక్ఫాస్ట్, స్నానం తప్పకుండా స్నానం చేయటం చలికాలంలో కూడా. ఎందుకంటే ఇట్ యాక్టివేట్స్ యువర్ బాడీ అండ్ మైండ్ బోత్. వాటర్ ఈస్ ద యాక్టివేటింగ్ థింగ్. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, పూర్వకాలంలో మనకి పురాణాలు రాసేటప్పుడు, లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవడానికి, డ్యాన్స్ నేర్చుకోవడానికి నదుల్లో స్నానం చేసి పొద్దున్నే 4:30కి అప్పుడు చేసేవాళ్ళు. అంటే వాటర్ యాక్టివేట్స్ ద బాడీ అండ్ మైండ్. సో అందుకని ఎంత చలి ఉన్నా తప్పకుండా స్నానం చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, చేసి తర్వాత క్యాంపస్కి వచ్చి దాంతోపాటు అది అటెన్షన్ మెయింటైన్ చేయండి. తర్వాత వీలైనంత వరకు, అంటే మరీ ఎసెన్షియల్ థింగ్స్ అయితే ఉపయోగించండి. సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. సెల్ ఫోన్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్ యూఆర్ మిస్సింగ్? అఫ్కోర్స్ క్లాస్లో చూడని ఎవరు రిస్ట్రిక్షన్ ఉంటుంది, క్యాంపస్లో నేను చూస్తూ ఉంటారు మిమ్మల్ని. సో చూస్తూ ఉంటే వాట్ ఈస్ ఇట్ యూఆర్ మిస్సింగ్ అంటే, యూఆర్ మిస్సింగ్ యువర్ నెక్స్ట్ మ్యాన్. మీ ఫ్రెండ్తో మాట్లాడకుండా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. పక్కన వాళ్ళతో కదా మాట్లాడాలి. ఈ క్లాస్ ఎట్లుంది, ఈ టీచర్ ఎట్లున్నాడు, ఏమైంది, ఇది ఇంపార్టెంటా కాదా ఏంటి అని.
You are missing that friendship. So try to avoid your cell phones and be punctual, be regular. తర్వాత దానికి ఈ క్లాసు తోడు ఈవినింగ్స్ స్పోర్ట్స్ కానీ ఈ కల్చరల్ ఈవెంట్స్లో కానీ నేర్చుకోండి. దీనికి తోడు సో మీరు శారద గారు వీళ్ళంతా టీం మీకు ఆరేసిన ఆ స్కిల్స్ డెవలప్ చేస్తారు. అవి ముందుగా మీరే వచ్చి పార్టిసిపేట్ చేసి నేర్చుకోండి. దీనికి తోడు సో మీకు ఈ సివిల్ సర్వీస్కి అట్లా ఏమైనా కోర్స్ కావాలంటే మెటీరియల్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ట్రై టు బి గుడ్ విత్ యువర్ ఫ్రెండ్స్, గుడ్ విత్ యువర్ టీచర్స్, good with the very society, and be confident. That should be your lifestyle. ఇదంతా చేసేటప్పుడు మీ మొహం మీద ఎప్పుడూ నవ్వు ఉండాలి. మీరు ఎక్కువ మంది మొహం మీద భయం ఉంటుంది, అది మీరు స్కూల్స్లో అంత ట్రైన్ అయ్యారు కాబట్టి. అది దాని బదులు నవ్వు ఉండాలి. అంటే చిరునవ్వు ఉంటే అది ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్. అది మీతో మాట్లాడకుండానే మీరు మంచి వాళ్ళు అనిపిస్తుంది. నవ్వు ఉండాలి ఇప్పుడు మొహం మీద. ఎంత కష్టాల్లో కూడా నవ్వగలగాలి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఏడవటం కాదు. అమ్మాయిలు మీకు మార్కులు తక్కువ ఇస్తే లేకపోతే ఒక సబ్జెక్ట్ పోతే ఏడవటం కాదు. మీరు నవ్వి డిటర్మినేషన్తో అవ్వాలి. నేను ఎందుకు చేయలేనని యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ స్మైల్. సో ఆ నవ్వు ఉండటం ఇంపార్టెంట్ ఆల్ త్రూ. రెండవది ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ చేయగలగాలి. మీకు అలవాటు ఏంటంటే చదువు అంటే చదువే, లేకపోతే ఇది అట్లా కాకుండా రోజు చదువుతో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే ఎక్స్ట్రా థింగ్ ఏదో ఒకటి మల్టిపుల్ థింగ్స్ చేయడం ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. సో ఇది లైఫ్ స్టైల్. పొద్దున్నే లెగవాలి, స్నానం చేయాలి, టైంకి అన్నం తినాలి, మీ ఫ్రెండ్స్తో బాగుండాలి, టీచర్స్తో గౌరవం ఉండాలి. సో ప్లస్ ఇదంతా రెగ్యులర్ కంప్లీట్ చేయాలి. ప్లస్ ఈవినింగ్స్ అదంతా మంచి యాక్టివ్గా ఉండి ఏదో ఒక దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ you should maintain with a smile on your face. సో ఇదంతా చేస్తే మీరు ఏమవుతారంటే కంప్లీట్ పర్సనాలిటీ అవుతారు. జస్ట్ పర్సనాలిటీ కాదు, you will become wise personality, develop wise personality. మీరు 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి గెయినింగ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, గెయినింగ్ నాలెడ్జ్, దట్ ఈస్ ద వన్ పార్ట్. దానికంటే నెక్స్ట్ లెవెల్, హయ్యర్ లెవెల్ ఏంటంటే ఇంటెలిజెన్స్, తెలివిగా ఉండటం, ఆ నాలెడ్జ్తో చాలా తెలివిగా ఉండటం. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. అదే అల్టిమేట్ అనుకుంటారు. మనకి చాలా మంది నాలెడ్జ్తోనే ఆగిపోతారు, పిల్లలు, పేరెంట్స్ అందరూ. నాలెడ్జ్ ఒకటే దిగ్గారంటే బేస్. నాలెడ్జ్ని ఉపయోగించి తెలివిగా ఆలోచించడం, దట్ ఈస్ ద సెకండ్ లెవెల్. అండ్ ద టాప్ లెవెల్ ఈస్ యూ షుడ్ బి వైస్. Wisdom is much superior than the knowledge and intelligence. తెలివిగా వాళ్ళు తప్పు చేస్తారు, తెలివిగా వాళ్ళు నేరం చేస్తారు, తెలివిగా వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ వైస్ పీపుల్ నేరం చేయరు, తప్పులు చేయరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ షుడ్ బి వైస్, యూ షుడ్ బి గుడ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఐ వాంటెడ్ టు సీ. అప్పుడు మీకు వద్దన్నా ఉద్యోగం వస్తుంది, అప్పుడు వద్దన్నా మీ జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది, అప్పుడు వద్దన్నా మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారు, అప్పుడు వద్దన్నా మీ కళ్ళన్నీ పండుతాయి, మీ యువర్ డ్రీమ్స్ విల్ బి రియలైజ్డ్. యూ షుడ్ బి వైస్ అల్టిమేట్లీ. దీస్ ఆర్ 3 phases. మీరు ఎంతసేపు పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ గుర్తుపెట్టుకోవడం అంతే కదా తెలుసు. దానికంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించి తెలివిగా ఉపయోగించాలి. ఆ తెలివిని ఉపయోగించి మీరు చాలా ఉన్నతంగా ఆలోచించాలి. వైస్ మ్యాన్ నెవర్ మేక్ ఎ కైట్, but an intelligent man can make a crime. So you should become wise. That is the kind of personalities you have to develop. So అది చేయండి, డెఫినెట్ గా మీరు చేస్తారు. ఈ 4 ఏళ్ళకి సరిపడా రోడ్ మ్యాప్ ఇచ్చాను. మళ్ళీ మధ్యలో కలుస్తాను మిమ్మల్ని. సో మిమ్మల్ని ఇది ఇట్లా ఈ రోడ్ లో నడపడానికి మీ టీచర్లు కానీ, నేను కానీ, ఇంకోళ్ళు కానీ కరెక్ట్ చేస్తారు. టేక్ ఇట్ విత్ పాజిటివ్ స్పిరిట్. నువ్వు తప్పుపోతుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తారు. ట్రై టు టేక్ ఇట్ విత్ పాజిటివ్ స్పిరిట్. అంతే. ఈవిడెవరు నన్ను అడగటానికి, లేకపోతే మీ పేరెంట్ గురించి ఈయన ఎవరు నన్ను చేయటానికి అని అట్లా అనుకోవాలండి. దే ఆర్ కరెక్టింగ్. దట్ ఈస్ ద వే యూ షుడ్ టేక్ ఇట్ అండ్ యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ డెఫినెట్గా. సో మీరు ఎవరు ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ యూనివర్సిటీలో ఎంత లైఫ్ గురించి అంత చెప్పరు, తెలియదు కూడా. సో గివెన్ ఏ రోడ్ మ్యాప్ అండ్ make your own way and reach your goals and become wise. Wish you all the best and good luck.